హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ మనకి అరకులో ఉంది. సో చాపరాయి వాటర్ ఫాల్స్లో ఏముంటుంది, అసలు చాపరాయి వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. సో ఫస్ట్ మనం చాపరాయి వాటర్ ఫాల్స్కి వస్తే ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒక రాక్ పైన చాపరాయి అని రాసి పెట్టారు చూడండి. ఇది మెయిన్ ఆర్చ్ చాపరాయి వాటర్ ఫాల్స్కి. మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చాపరాయి వాటర్ ఫాల్స్కి ఫుడ్ ఐటమ్స్ కూడా సెల్ చేస్తారు వీళ్ళు. లైక్ బాయిల్డ్ కార్న్, బ్యాంబూ చికెన్, బార్బిక్యూ స్టిక్స్ కూడా సెల్ చేస్తారు వీళ్ళు. అన్ని చికెన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది మెయిన్ ఆర్చ్ చాపరాయి వాటర్ ఫాల్స్. ఇది టికెట్ కౌంటర్. అడల్ట్స్కి అయితే 50 రూపీస్, చైల్డ్కి అయితే 30 రూపీస్. ఫస్ట్ మనం ఎంటర్ అవగానే కొంచెం స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ దిగి కిందకి వెళ్తే మనకి చాపరాయి వాటర్ ఫాల్స్ ఉంటుంది. రైట్ సైడ్కి వెళ్తే టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి గార్డెన్ ఉంటుంది కూర్చోడానికి. ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ గార్డెన్ అనమాట. మనం కూర్చుని మనం తెచ్చుకున్న ఫుడ్ అవన్నీ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా గార్డెన్, పగోడా గార్డెన్. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మనము. ఇక్కడ గజీబో కూడా పెట్టారు. ఇక్కడ గజీబో కూడా ఉంది, అందరూ కూర్చోడానికి, షేడ్లో కూర్చోడానికి ఉంది. ఇది చూడండి మొత్తం వాటర్ ఫాల్స్. వాటర్ అయితే మనకి చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. కొంచెం అక్కడ నడుస్తున్నప్పుడు చూసుకోవాలి మనము, లేదంటే స్లిప్ అయిపోతుంది. గార్డెన్ అయితే చాలా బాగుంది కూర్చోడానికి కానీ ఫొటోస్ తీసుకోవడానికి. అది మొత్తం ఫారెస్ట్ వ్యూ అనమాట పైనుంచి. చూడండి, మేము ఒక టాల్ టవర్ ఎక్కి వీడియో తీస్తున్నాము, అందుకే మొత్తం కనిపిస్తుంది. చూడండి మొత్తం ఇదంతా చాపరాయి వాటర్ ఫాల్స్. వాటర్లో కూడా ఆడుకుంటున్నారు. చాపరాయి వాటర్ ఫాల్స్ మనకి డైలీ విజిటర్స్కి ఎవ్రీడే మనకి టైమింగ్స్ ఏంటంటే 6 AM to 6 PM ఓపెన్ ఉంటుంది. 6 AM to 6 PM ఓపెన్ ఉంటుంది. కానీ మనము మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వెళ్తే కొంచెం బాగుంటుంది మనకి ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి. కొంచెం చీకటి పడితే ఫొటోస్ అవన్నీ బాగా రావు, మనం సరిగా ఎంజాయ్ చేయలేము. ప్రాబబ్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వెళ్తే చాపరాయి వాటర్ ఫాల్స్కి బాగుంటుంది. ఇది గజీబో అనమాట. గజీబోలో కూర్చొని మనం తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇది గజీబో నుంచి వ్యూ చాపరాయి వాటర్ ఫాల్స్. ఇది టెంపుల్ మనకి రైట్ సైడ్ ఉంటుంది. చాపరాయి వాటర్ ఫాల్స్. ఇందులో చాపరాయి అంటే ఏంటో మీకు తెలుసా? నేను చెప్తాను. చాపరాయిలో ఫస్ట్ వర్డ్ చాప తీసుకుంటే దాని మీనింగ్ వాటర్ అనమాట. అండ్ సెకండ్ వర్డ్ రాయి తీసుకుంటే ఫ్లో అనమాట. సో వాటర్ ఫాల్. సో చాపరాయి వాటర్ ఫాల్స్ అని పేరు పెట్టారు. ఇది తెలుగు వర్డ్ నుంచి తీసుకున్నారు చాపరాయి వాటర్ ఫాల్స్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నప్పుడు మనం నార్మల్గా స్లిప్పర్స్, లేడీస్కి హీల్స్ కానీ అలాంటివి వేసుకుని వెళ్తే మనకు చాలా కష్టం. ఇక్కడ మళ్ళీ చెప్పులు తీసి నడాల్సి వస్తుంది. బేర్ ఫుట్తో కూడా మనం నడలేము. ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉండి జారిపోతుంది. డెఫినెట్గా గ్రిప్ ఉన్న షూస్ వేసుకుని వస్తే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లేదంటే అక్కడ ఉన్న ఫ్లాట్ టెరైన్కి, స్లిప్పరీ టెరైన్కి మనం కంపల్సరీ స్లిప్ అవుతాము. వాటర్ ఒకసారి తగిలిందంటే మనం కంపల్సరీ స్లిప్ అయిపోతాము, మనకి చాలా డేంజరస్. ఇక్కడికి వచ్చే వాళ్ళు కంపల్సరీ షూ వేసుకుని రావాలి.
అంటే మీకు నడడానికి కూడా కష్టమవుతుంది అక్కడ రాక్స్ అవన్నీ. షూస్ అనేవి కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే జారుతుంది. ఇది బ్రిడ్జ్ అనమాట. ఆపోజిట్ చాపరాయిలోకి వెళ్ళడానికి రైట్ సైడ్ వెళ్తే మనకి రాక్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చూడండి, అలా రాక్స్ పై నుంచి వెళ్ళచ్చు ఈజీగా ఫొటోస్ తీసుకోవడానికి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం మోస్ట్లీ వాటర్ ఉంటుంది, కొంచెం కొంచెం రాక్స్ ఉంటాయి, అక్కడ కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ అరకు వెళ్తే చాపరాయి వాటర్ ఫాల్స్ విజిట్ చేయొచ్చు. లైఫ్లో ఒకసారి 1 టైం ఎక్స్పీరియన్స్ ఇది. బాగుంటుంది చూడడానికి కూడా, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు బాగుంటాయి. కానీ మనం వాటర్లో కూడా సేఫ్ జోన్లో ఆడితేనే మంచిది. మరీ ఎక్కువగా వాటర్ ఫ్లో అయ్యే చోట ఆడితే మనం ఫ్లో కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో అది కూడా చూసుకోవాలి. మొత్తం చాపరాయి వాటర్ ఫాల్స్. మనం వాటర్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ ఎంత డెప్త్ ఉందో కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ డెప్త్ ఉంటే మనం మళ్ళీ కిందకి జారిపోతాము. ఇది మొత్తం చాపరాయి వాటర్ ఫాల్స్. మేమైతే చాపరాయి వాటర్ ఫాల్స్లో చాలా ఎంజాయ్ చేసాము. వాటర్ ఫాల్స్ లోపల కానీ బయట ఫుడ్ కానీ, ఫుడ్ అయితే బయట చాలా బాగుంది. చికెన్ అవన్నీ, బ్యాంబూస్ బార్బిక్యూ స్టిక్స్ కూడా ట్రై చేయొచ్చు మనము. ఇది లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంటుందని చెప్పాను కదా, ఇది లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్. ఆడుకోవడానికి అయితే ఇక్కడ బాగుంటుంది. రాళ్ళు ఎక్కువగా ఉండవు ఇక్కడ, మొత్తం దాదాపు వాటరే ఉంటుంది. ఇది ఎక్కువగా టూరిస్ట్ పీపుల్స్కి లేదంటే అడ్వెంచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి చాపరాయి వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగుంటుంది. చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. వాటర్ కానీ, ఆ రాక్స్ కానీ, పక్కన ఉన్న ట్రీస్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎవరైనా కిందకి రానే వాళ్ళు ఉంటే కూడా అక్కడ పైన ఉన్న గార్డెన్లో గజీబోలో కూర్చుంటే మొత్తం చాపరాయి వాటర్ ఫాల్స్ మొత్తం కనిపిస్తుంది మనకి. అక్కడి నుంచి కూడా వ్యూ బాగుంది చూడడానికి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చాపరాయి వాటర్ ఫాల్స్. ఇక్కడ మనకి బ్రిడ్జ్ కూడా పెట్టారు. ఈ బ్రిడ్జ్ పైన ఫొటోస్ తీసుకుంటే కూడా మనకి ఫొటోస్ చాలా బాగా వస్తాయి. చూడండి, ఇక్కడికి వచ్చిన ప్రతి టూరిస్టర్ బ్రిడ్జ్ పైన ఫొటోస్ తీసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చాపరాయి వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. డెఫినెట్లీ అరకుకి వెళ్తే డెఫినెట్లీ చాపరాయి ఫాల్స్ విజిట్ చేయండి.